బీసీ డిక్లరేషన్ ప్రకటించే అర్హత టీడీపీ జనసేన పార్టీలకు లేదన్నారు మంత్రి చెల్లిబోయిన వేణు. బీసీలను మోసం చేయడాన్ని చంద్రబాబు అలవాటుగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఏపీలో విజయవంతంగా కులగణన కార్యక్రమాన్ని పూర్తి చేశారని, త్వరలోనే ప్రకటన చేస్తారని తెలిపారు. నిన్న ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ మరో మోసమని కామెంట్ చేశారు. రాజ్యసభలో 4 ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించిన ఘనత వైసీపీకే దక్కిందని గుర్తు చేశారు. ఆ చట్టం ఎవరి మీద ప్రయోగించాలా? కాదబ్బా, నేను అడుగుతున్నాను. డిక్లరేషన్ లో ప్రత్యేక చట్టం ఇవాళ బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు అంటే ఓ దొంగ లెక్క చెప్పేయడం. వేల మంది చనిపోయారట అంటే ఈ చట్టాలు లేవా? అమలు జరగట్లేదా? అంటే ఈ స్టేట్ ఇమేజ్ ని ఎలా పాడు చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకే నాలాంటి వాళ్ళు వచ్చారు బీసీల వాణిని వినిపించడానికి, బీసీల అవసరాలు గుర్తించడానికి, బీసీల అవసరాలను గుర్తించి బీసీలు మరొకసారి తెలియజేయడానికి. తాను చేసినటువంటి అబద్దం చనిపోయారంటాం, బీసీలను అనగదొక్కారంటాం. మా అచ్చెన్నాయుడు గారు పాపం మావిడే, కానీ తప్పులు చేయించింది ఎవరు? చంద్రబాబు. దానికి శిక్షార్హుడయ్యాడు. నన్ను కొట్టారని ఆయన బాధపడటం ఏంటి? నీ చేత అబద్దం ఆడించిందో లేదా నువ్వు ఆ ప్రజాధనానికి దుర్వినియోగ పరిచి అతనికి అందజేసిందో నువ్వైతే నువ్వు శిక్ష పడుతున్నావు. దాని గురించి మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. తోలిదేస్తా అన్నప్పుడు ఫస్ట్ ఆ చట్టం ఎవరి మీద ప్రయోగించాలా? కాదబ్బా, నేను అడుగుతున్నాను. డిక్లరేషన్ లో ప్రత్యేక చట్టం ఇవాళ బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు అంటే ఓ దొంగ లెక్క చెప్పేయడం.